సంగారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన నిధులు పక్క నియోజకవర్గాలకు తీసుకువెళ్తుంటే ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఏమీ చేయలేకపోతున్నారని బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు ఆరోపించారు. కేవలం తన పదవి కోసం చింతా ప్రభాకర్ సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని తాకట్టు పెట్టారని విమర్శించారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని అంటున్న పులిమామిడి రాజుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సంగారెడ్డి బీజేపీ అభ్యర్థిగా పులిమామిడి రాజును అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు ప్రచారానికి కూడా సిద్ధమయ్యారు. ప్రచారం కూడా ప్రారంభించేందుకు ఆయన ఈ రోజు నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు బీజేపీ అభ్యర్థి పులిమామిడి రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి సంగారెడ్డిలో బీజేపీ ప్రభావం ఎంత మేరకు ఉండబోతుంది, మరోవైపు ఇక్కడ నుంచి ప్రత్యర్థులు కూడా కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఉన్న నేపథ్యంలో ఆయన ప్రజాస్పందన ఏ విధంగా ఉంది, అయితే గతంలో కూడా జిల్లాకు సుపరిచిత నాయకులే స్థానికుడు పులిమామిడి రాజు, అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కూడా ప్రజల్లో విస్తృతంగా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆయన మనతో మాట్లాడేందుకు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ మా ఛానల్ తరఫు నుంచి. మీకు ఎటకెళ్ళకి టికెట్ వచ్చింది బీజేపీ తరఫు నుంచి. ఎట్లా ప్రచారం ఎట్లా పెంచబోతున్నారు సార్? ఖచ్చితంగా మన తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అందులో ముఖ్యంగా మన సంగారెడ్డి నియోజకవర్గం ఇంతకుముందే మనం ఆల్రెడీ బీజేపీ గెలిచిన చరిత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి మన సంగారెడ్డిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధి పనులు ఏవైతున్నాయో ఇంటింటికి వివరించి ఈసారి సంగారెడ్డి మన జిల్లాలోనే మొట్టమొదటి విజయంగా సంగారెడ్డిలోనే బీజేపీ పార్టీ గెలుస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఏదైతే మహిళలకు కూడా 33% రిజర్వేషన్ ఇచ్చిండో చారిత్రాత్మక నిర్ణయం అది. బీసీసీఎం ఏదైతే ఉందో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఏ పార్టీ చేయని సాహసము మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిరు కాబట్టి ఖచ్చితంగా ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ అంటేనే బీసీసీఎం కాబట్టి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే సంగారెడ్డి నియోజకవర్గంలో ఇద్దరే కాబట్టి కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలి. కొత్త వ్యక్తి అయితేనే మన సంగారెడ్డిలో అభివృద్ధి జరుగుతుందని కాబట్టి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అయితే గెలిచినప్పటి నుంచి కూడా 5 సంవత్సరాల్లో 5 సార్లు కూడా కలిసిన దాఖలాలు లేవు. ఒక అనధికార ఎమ్మెల్యే, ఆయన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, నేను స్థానికుని కాబట్టి ఖచ్చితంగా ఈసారి సంగారెడ్డి ప్రజలు బీజేపీని ఆశీర్వదిస్తున్నారు. మొట్టమొదటి విజయంగా బీజేపీకి గెలవబోతుంది. ముఖ్యంగా ఇంకోటి, ఇప్పటివరకు బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలు మీకు ఎట్లా మద్దతు ఇవ్వబోతున్నారు? వాళ్ళతో మాట్లాడి మనం సమన్వయం కుదిర్చే ప్రయత్నం చేశారు. నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా అన్ని సీనియర్లు కానీ జూనియర్లు కానివ్వండి అందరి ఆశీర్వాదం కూడా నా పైన ఉంది. మా లాస్ట్ టైం పోటీ చేసిన పెద్దలు మా గౌరవులు రాజేశ్వర్ దేశపాండే గారిని కూడా మేమందరం కలుపుకొని తీసుకెళ్తాను. అలాగే పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి, వేణు మాధవ్ కానివ్వండి, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మా జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఎక్కడ వర్గాలు భేదాలు లేకుండా అందరూ కూడా పులిమామిడి రాజు అంటే ఖచ్చితంగా సంతోషంగా ఈరోజు పనిచేయనికే సంగారెడ్డిలో మన భాజపా బంధుమిత్రులందరూ కూడా కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా అందరినీ కలుపుకొని విజయం సాధిస్తాను. ఇంకోటి చివరిగా, అయితే మీకు ప్రచారానికి సంబంధించి కేవలం కొద్ది రోజుల్లో ఉంది, ఎందుకంటే మీకు ఆఖరి నిమిషంలో మీకు టికెట్ రావడం జరిగింది. అంటే నామినేషన్ల చివరి రోజు చివరి క్షణంలో కూడా టికెట్ వచ్చిందని మనం భావించవచ్చు. అదే మీకు ప్రచారానికి కొద్ది రోజుల్లో ఉంది. ప్రచారానికి సంబంధించి మీరు ప్రత్యేకమైన ఏర్పాట్లు లేదా ప్రచార జోరు ఏ విధంగా చేయబోతున్నారు సార్? ఖచ్చితంగా మా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బీఫామ్ నిన్ననే వచ్చింది, కానీ ప్రచారం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తానే క్యాండిడేట్ అయి కూడా ప్రతి ఒక్కరు ప్రచారం చేస్తున్నారు. మాకు ప్రచారంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి ఊర్లో కూడా మా 2 మున్సిపాలిటీలు 4 మండలాలు కూడా మన బీజేపీ పార్టీకి గొప్ప ఆదరణ ఉంది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు పోలింగ్ అన్నట్టు కూడా ఎదురు చూస్తున్నాం. ప్రచారానికి ఏమి ఇబ్బంది లేదు. ఏ పార్టీకి లేనంత ఆదరణ ఈసారి సంగారెడ్డి నియోజకవర్గంలో మా భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే దిశగా ఖచ్చితంగా అడుగులు వేస్తాను. ఎందుకంటే సంగారెడ్డి నియోజకవర్గంలో ముఖ్య సమస్య డంప్ యార్డు. ఆ డంప్ యార్డు సమస్య కూడా నేను ఖచ్చితంగా గెలవంగానే ఒక 3 నెలల లోపటనే ఆ డంప్ యార్డు సమస్య తీరుస్తాను.
అలాగే మహబూబ్ సాగర్ చెరువు కూడా మనకు వచ్చే నిధులన్నీ కూడా పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోతున్నాయి. అడిగే నాయకుడు అంటోడు ఎవరు లేకపోతున్నారు. కావున ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఒక మంచి నాయకుడు రావాలి, పనిచేసే నాయకుడు రావాలి, అందుబాటులో ఉండే నాయకుడు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ గెలవగానే ఖచ్చితంగా ఆ యొక్క డంప్ యార్డ్ సమస్యను కూడా తీరుస్తాను. అలాగే మెట్రో రైలు కూడా, ఎందుకంటే కేంద్రంలో వచ్చేది మేమే కాబట్టి ఈసారి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే. ఖచ్చితంగా మా ప్రధానమంత్రి గారు మోదీ గారు, అమిత్ షా గారు ఆశీర్వచనాలతో మేము మియాపూర్ వరకు ఏదైతే శాంక్షన్ అయిందో మెట్రో రైలును మన సంగారెడ్డి వరకు కూడా, ఎందుకంటే ఐఐటి మన జిల్లాలోనే పెద్దది కాబట్టి మన సంగారెడ్డి వరకు కూడా ఐఐటి తేవడానికి కృషి చేస్తాను. అయితే కేంద్ర నిధులతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న మార్పు రాష్ట్రంలో కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. అదేవిధంగా సంగారెడ్డిలో అనధికారిక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా, ఆయన అధికారిక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా సంగారెడ్డి గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయమని చెప్పి బీజేపీ అభ్యర్థి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రఘుతో సునీల్, అమా న్యూస్ కోసం సంగారెడ్డి.